పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలోని ఏఐటీసీ కార్యాలయం ఎదుట డిపెండెంట్ ఉద్యోగ బాధితులు ఆందోళన చేపట్టారు. సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కరించాలంటూ ప్లకార్డులతో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఏండ్లు గడుస్తున్నా తమ సమస్య పరిష్కరించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నేతలు స్పందించడం లేదంటూ వాపోయారు. ఆఫీసులో ఉన్న ఏఐటీసీ నేత వాసిరెడ్డి సీతారామయ్యకు సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కరించడం లేదంటూ నాయకులతో వాగ్వాదానికి దిగారు. కార్మిక సంఘాలు స్పందించి తమ సమస్యను పరిష్కరించి ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ఏఐటీసీ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ 12వ తారీఖు జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్ లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి. మరి 43 మంది జేఎంఈటీలు ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. మేము నిజమైన వారసులం, మేము మా తండ్రులకే పుట్టామని DNA టెస్ట్లకు కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు. మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా? ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా? మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారు అని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం. టీఎన్టీసీ జనప్రసాద్ గారు ఏమన్నారు, ఎండవర్స్ చేయించాలన్నారు. మీరు బయటకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అన్నప్పుడు మీరు ఎందుకు రావట్లేరు? మీ దగ్గర మొండి వైఖరి ఉందా, లేకపోతే ఆయన దగ్గర మొండి వైఖరి ఉందా? మీ ఇద్దరి పట్ల మిమ్మల్ని వలన ఆల్రెడీ ఒక ప్రాణ శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నియోజకవర్గానికి చెందిన అతను ఒక అతను చనిపోయాడు. ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడినారు. ఇంతమంది మాట్లాడినప్పటికీ మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరేమైనా భయపడుతున్నారా? మరి పోరాటానికి మీరు మాకు మద్దతుగా ఉన్నట్టు ఏదుంటే ఇప్పటికిప్పుడే మీతో పాటు మాకు సింగరేణి యాజమాన్యం వింటలేదు, మాకు ప్రభుత్వం మాకేం సపోర్ట్ లేదు అని మాకు చెప్పి మీరు మాతో బయటికి రండి. పోరాటాలకు ఎక్కడికైనా సిద్ధమే. అప్పుడు